Hi, no rice, no fermentation, colorful makhana dosa, very healthy. Take a bowl, 1 cup of makhana, 1 cup of Bombay rava, half cup poha, quarter cup buttermilk or curd, and required water. అన్నీ ఇలా కలిపేసుకొని సోక్ చేయాలండి. ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ సోక్ చేయండి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత వాటర్ వేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్, సోడా పౌడర్, కొద్దిగా వాటర్ వేసుకొని నీట్గా బాగా కలుపుకోండి. సోడా పౌడర్ వద్దు అనేవాళ్ళు ఈ ప్రొసీజర్ అంతా రాత్రే చేసుకొని ఫర్మెంట్ చేసుకొని మార్నింగ్ దోశ పోసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన దోశ పాన్ పెట్టి ఆయిల్ అప్లై చేసి దోశ పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకొని దానిపైన రెడ్ చిల్లీ పౌడర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. అండ్ తరిగిన కొరియాండర్ అలా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలండి. రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. కానీ కారం వేసిన వైపు ఓవర్గా రోస్ట్ చేసుకోవద్దండి, ఎందుకంటే మాడు వాసన రావచ్చు. ఇంకా మిగిలిన రెండు వైపులా బాగా కాల్చుకోండి. ఇది మకానా మైల్డ్గా ఉంటుంది, టేస్ట్ సబ్బియ్యం లాగా. అందువల్ల ఈ కారము, ఈ మకానా టేస్ట్ నాలుకకి తగిలినప్పుడు భలే టేస్టీగా చాలా బాగుంటుందండి. అలా రెడీ అయిన దోశని పల్లీల చట్నీ కాంబినేషన్తో తీసుకోవాలి. ఇంకెందుకు లేటు, ట్రై చేసేయండి.